నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది, వేగాన్ని పెంచి ముందుకు వెళ్తుంది. అందుకోసం తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. చాదర్ ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో ఖాళీ చేసిన ఆర్బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహకలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇక మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇక వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు సైతం అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. మూసీ పరివాహక ఏరియాలోని కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచలగూడలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించినట్లు వారిని అక్కడ తరలిస్తున్నారు. రైట్, మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు వేగం పెంచింది. అందుకోసం తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్లో కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. చాదర్ ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో ఖాళీ చేసిన ఆర్బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. రైట్, ఇక వీధులు ఇరుగ్గా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిర్వాసితులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపునకు సైతం అధికారులు వాహనాలను సిద్ధం చేసి పెట్టారు. మూసీ పరివాహక ఏరియాలోని కుటుంబీకులను ఇప్పటికే ఖాళీ చేయించి చంచలగూడలోని ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. వారిని అక్కడికి తరలించారు.
రైట్ రైట్ మూసీ పరివాహక ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు వేగం పెంచింది. అందుకోసం తొలి ప్రక్రియలో భాగంగా రివర్ బెడ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో చాదర్ఘాట్లో మూసరాబాద్ నగర్లో రసూలుపురలో కూడా ఖాళీ చేసినటువంటి ఆర్బీఎక్స్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మూసీ పరివాహక ప్రాంత ప్రక్షాళనకు సుందరీకరణకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఈరోజు కూల్చివేతలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాంబాబు? రాష్ట్ర ప్రభుత్వం అయితే మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసి మూసీ నదిని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి భావిస్తున్నది. తద్వారా ఈ మూసీ నదిని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా టూరిజం కూడా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. దీంతో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి విధంగా ఇటు మూసీ నది పైన ఇటు వంతెనలు ఏర్పాటు చేసి అక్కడక్కడ బిజినెస్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు ఆ విధంగా ఇటు మూసీ రివర్ నుంచి ఇటు బోటింగ్ లాంటి పెట్టి అదేవిధంగా దాంతో పాటుగా ఇటు సాలార్జంగ్ మ్యూజియం కానీ చార్మినార్ కానీ తదితర టూరిజం ప్లేస్ అనుసంధానం చేయడానికి ప్రభుత్వం అయితే ఒక విధి విధానాన్ని రూపకల్పన చేసి ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా పొందుపరిచింది. డిపిఆర్ కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఇటు ఏజెన్సీలు కూడా త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. టెండర్ లో అయిన తర్వాత ఈ పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ ఉన్నటువంటి రివర్ బెడ్ ఇళ్లను మొత్తం కూడా రివర్ బెడ్ కింద మార్చి చేసినటువంటి ఇళ్లను మొత్తం కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయాలని చెప్పి చర్చలు కూడా పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఆ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ కూడా కల్పించాలని చెప్పేసి భావిస్తారు. మనం చూస్తాం ప్రజెంట్ ఇక్కడ ఆర్బీఎక్స్ అని మనం ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి ఇళ్లను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరొక వైపు ఇటు మూసీ నది పక్కనే ఉన్నటువంటి మనం మూసీ నదిని కూడా చూస్తాము. మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా మనం పరిశీలన చేస్తాము. మూసీకి ఆనుకొని ఈ ఇల్లు మొత్తం ఉన్నాయి. వీటన్నింటినీ అంటే వరదలు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ మూసీ నది ఈ పరివాహక ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితున్నది. ప్రజలు కూడా అనేక మంది కూడా నష్టం జరిగేటువంటి అవకాశం మూసీకి ఆనుకొని ఉండడం వల్ల ఇల్లు ఇది మూసీ నది మరొక వైపు ఇల్లు అంటే మూసి ఉప్పొంగితే ఇక్కడ అనేక ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిలో నీళ్లు కూడా విపరీతంగా ఇల్లు మొత్తం కూడా వీటన్నిటిని కూడా ఖాళీ చేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. చర్చలు కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటికే గతంలో కట్టినటువంటి ఇళ్లలో వీళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే 163 ఇళ్లను ఖాళీ చేసినటువంటి ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. దాంట్లో 148ని ఈ రోజు అయితే కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలు కూడా మరొక వారం పట్టొచ్చు. 700 ఇళ్లను ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తారు. ఇప్పటికే ఇక్కడ మొదలుకుంటే ఇటు ప్రతాప్ శ్రీగారం అదేవిధంగా ఇటు చాదర్ఘాట్ నుంచి మొదలుకుంటే ఈ పరిధిలో మూసీ ఎక్కడి వరకు అయితే ఉన్నదో మూసీ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఈ కూల్చివేతలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దాంతో పాటుగా వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్ ఇవ్వాలి. ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు పక్క ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఇప్పటికే 20 కోట్ల పెండింగ్ లో కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకి డబుల్ వెలగచ్చి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటే మరొక వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వీళ్ళందరినీ కూడా ఉపాధి కల్పించడం వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పించే విధంగా అక్కడ అంగన్వాడీలు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లలో ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇప్పించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్జిఓలు వస్తా ఉన్నారు. ఎన్జిఓలు కూడా వివిధ ప్రాంతాల్లో వీళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసినటువంటి పరిస్థితి స్వచ్ఛందంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రభుత్వం వీళ్ళందరినీ ఒప్పించి ఆ తర్వాత వీటిని ఖాళీ చేసేటువంటి ప్రక్రియ చేపడుతామని మనం చూస్తా ఉన్నాం. అనేక మందిని కూడా ఇక్కడ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను వీళ్ళందరూ కూడా చూస్తున్నాం. కొన్ని ఖాళీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాము. స్వచ్ఛందంగా వాళ్ళు ఖాళీ చేస్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు అందరైతే ఇక్కడ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా కూల్చివేసిన తర్వాత వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళందరూ కూడా చదువు చెప్పించారు. వారికి ఉపాధి ఎక్కడైతే వివిధ పనులు చేసుకొని వచ్చారో వీళ్ళందరూ కూడా ఆయా పనులు కూడా చేయించుకొని వాళ్ళకి ఉపాధి ఉండే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉపాధిని కల్పించే దిశ కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రయత్నం చేస్తామని మొత్తానికి అయితే మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ
పక్షాలు ముఖ్యంగా అట్లాంటి పార్టీలు రాజకీయం చేస్తున్నాయని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇంట్లోకి అడ్డం పడాలని చెప్పి అందరూ అడ్డం పడుతుందని చెప్పి ప్రజలతో చెప్పడం కొంత వివాదానికి దారిస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇళ్లకు సంబంధించినటువంటి అంశాలు కేటీఆర్ గానీ అనేక సందర్భాలు పైన ఆ రోజు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అడుగు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మూసీ నదిని కాపాడుకుంటాం, మూసీ హైదరాబాద్ మూసీ నుండి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులు కంటే అవసరం ఉంది. ప్రాంత రైట్ రాంబాబు, ఇంకోటి అంటే త్వరలోనే అక్కడ ఏదైతే సర్వే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే తరువాత అంటే ఈరోజు మీరు ఇందాక చెప్తున్నటువంటి 163 ఇళ్లను దాదాపుగా ఖాళీ చేయించి అవి కూల్చివేతలు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారికి సంబంధించి తరలింపు ప్రక్రియ కూడా అయింది. సామాన్లు ప్రత్యేకంగా కూడా వారికి సంబంధించినటువంటి వెహికల్స్ని ఏర్పాటు చేసి తరలించే ప్రయత్నం చేస్తుంది. సో మిగతా వారికి సంబంధించి దాదాపుగా ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి స్పందనకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? కొంతమంది అయితే ఈ యొక్క తరలింపుకు సంబంధించినటువంటి అంశం మీద అయితే కొంతమంది సానుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సంబంధించినటువంటి అంశంలో కూడా దాన్ని మనం ఇక కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. కొంతమంది ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళి తీరుతామని చెప్పేసి ఎన్ని రోజులని మొదటి అక్కడ ఉండాలని చెప్పి ప్రభుత్వం అవకాశం డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. అదేవిధంగా ఉపాధి కల్పిస్తామని పిల్లలకి ఎదుగుతుంది. కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమని చెప్పి స్వచ్ఛందంగా ఇప్పటికే వస్తున్నటువంటి విజువల్స్ లో మనం చూసాం. దాంతో పాటుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నాం. ప్రభుత్వం పంపిస్తా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎగిరిపోవడానికి కానీ స్టేట్మెంట్ సందర్భంలో ముఖ్యంగా దీనికి సంబంధించి అడ్డు తీర్థం ఎక్కడికి అక్కడ అడ్డుపడాలని చెప్పి ఇక్కడ చూస్తున్నట్లు ప్రాంతం ఇయ్యలుగా కొన్నేళ్ళగా ఇంకా ముస్లిం ఇట్లాగే వదిలేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మూసి
నిజం ఈ యొక్క ముసుగు సంబంధించి ఆనవాళ్ళు కూడా కనపడేటువంటి పరిస్థితులు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది హస్తిస్తామన్నారు, కొంతమంది ఆనందం వ్యక్తం చేయడం మాత్రం ఏర్పాట్లు చేసి దానికి సంబంధించినటువంటి విధి విధానం రూపొందించి ఎక్కడ కూడా అంటే మేధావులతో విద్యావంతులతో చూసుకుంటామని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒకే ఖాళీ చేసుకున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి అక్కడ హైడ్రా కొనసాగింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖాళీలు చేసినటువంటి నివాసాలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆర్బిఎక్స్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి చాదర్ఘాట్లో మూసానగర్ కానీ రసూల్పురా కానీ ఈ ప్రాంతాలు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీధులు చిన్నగా ఉండటంతో అక్కడ కూలీలు పెట్టించి అక్కడ ఖాళీ చేసి వాటికి సంబంధించి డిమాలిషన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన, గత ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎప్పుడు కూడా ముందు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వాలకు సంబంధించి కూలిపోతాయేమో లేకపోతే ఇబ్బంది పడతామన్న ఆలోచన ఉంటే కనుక ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దూరదృష్టితో ఆలోచించింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంతమంది సుముఖత చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి ప్రత్యామ్నాయంగా వారితో మాట్లాడడం, సంప్రదింపు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా 15 బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఏదైతే సర్వే చేస్తూ కూడా ఇంటిని గుర్తించడం, దానిపైన ఆర్బిఎక్స్ అనే ఒక ముద్రను వేసిన తర్వాత దానికి సంబంధించి ఖాళీ చేసే ప్రక్రియ కొనసాగించడం, వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించడం. సో ఈ ప్రక్రియ అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి పార్టీలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మూసీ ప్రక్షాళన అనేది అవసరం అనేటటువంటి ధోరణిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే చిన్న వర్షం పడినా మునిగిపోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా హైదరాబాద్ నగరం స్వచ్ఛందంగా ఉండాలి, హైదరాబాద్గా ఉండాలి, సో అపురూపంగా ఉండాలన్నటువంటి నేపథ్యంలోనే మూసీ పరివాహక సుందరీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో లిఖిత, చెప్పండి, ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల ప్రక్షాళనకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ప్రస్తుతం హైదరాబాద్ కు సంబంధించి చాలా ప్రాంతాల్లోనైతే కూల్చివేతలను మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అయితే దాదాపుగా 25 ఇళ్లనైతే మూసి పరివారిక ప్రాంతాల్లోనైతే ఖాళీ చేయించడం జరిగింది. అంతేకాకుండా పలువురు ఇళ్లను కూడా ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ముందుకెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంటుంది. కానీ అధికారులు మాత్రం కొంతవరకు ఈ యొక్క ఇష్యూని సద్దుమణిగించి వారికి అర్థమయ్యేలాగా చెప్పి మరి ఈ యొక్క ఇళ్లను ఖాళీ చేపిస్తూ అక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేపించే ప్రయత్నం కూడా చేస్తామంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. రాజశేఖర్, రైట్, ఇంకొకటి అంటే ఉపాధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారిని తరలించడం కానీ వారికి ప్రత్యామ్నాయం చూపించాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి వారిని డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి తరలించే ప్రక్రియ కొనసాగుతుందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఉన్నాయి? రాజశేఖర్, గతంలో కూడా ఈ హైదరాబాద్ కు సంబంధించి ఏవైతే కూల్చివేతలు జరిగాయో ఆ కూల్చివేతలకు సంబంధించి కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. తమకు ఎలాంటి ఉపాధి లేని సమయంలో ఇలాగా వచ్చి కనీసం ఉన్న ఇంటిని కూడా కోల్పోతే మాకు ఏ విధమైన పరిష్కారం చూపిస్తారు అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ సమయంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని ప్రస్తుతం అయితే ఈ ఏవైతే ఇండ్లు ఉన్నాయో వీటిని ఖాళీ చేపించడంతో పాటు మిగతా సంబంధించి ప్రస్తుతానికి ఆ ఇండ్లు ఖాళీ చేపించిన వారికి త్వరలోనే ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లను ఇస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా వారికి కొంతవరకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తామంటూ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది పూర్తి స్థాయిలో అంటే తమ బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఆ ఇంట్లోనే ఉంటూ ఏదో చేతి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారికి వచ్చేసరికి మాత్రము కంపల్సరీ కొంత అమౌంట్ అనేది వారికి ఇచ్చి మరి ఏదైనా చిరు వ్యాపారం అనేది పెట్టించే ప్రయత్నం చేయాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వినతిని కూడా త్వరలోనే ప్రభుత్వము దీన్ని పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తుంది అన్నట్లుగానైతే మాటలైతే వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, అలాగే ఇంకొకటి అంటే ప్రధానంగా కొంతమందికి సంబంధించి ఏవైతే ఇండ్ల పట్టాలు ఉంటేనే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేని వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం కానీ రివర్ బెడ్ అధికారులు కానీ? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరికైతే పట్టాలు ఉన్న ఇల్లు ఉన్నాయో ఈ పట్టాలకు సంబంధించి కూడా ముందుగానే ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ కు సంబంధించి కూడా ఎవరికైతే ఇండ్ల పట్టాలు ఉన్నాయో వారికి ముందుగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పట్టాలు లేకుండా ఉన్న వారికి కొంత సమయం అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ అందరికీ కూడా అందే విధంగానైతే చూస్తాము, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుత ఈ కూల్చివేతలకు సంబంధించి మాత్రం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 25 ఇళ్లను ఖాళీ చేయించారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత. మొత్తానికి 25 ఇళ్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. కూల్చివేతలకు సంబంధించి వారిని ఖాళీ చేయించారు. మొత్తంగా 163 ఇళ్ళు దాదాపుగా గుర్తించినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఆర్బిఎక్స్ అనే ఒక ముద్రను వేసిన తర్వాత దానికి సంబంధించి కూల్చివేతలు ఖాళీ చేయించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి. సర్వేలో భాగంగా ఆర్బిఎక్స్ రివర్ బెడ్కి సంబంధించినటువంటి ఒక ముద్రని వేసిన తర్వాతే సో ఆ ఇంటిని గుర్తించడం, ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించడం, ఒప్పించిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు మనం. కొంతమంది వారు ఖాళీ చేయము, ఎప్పటి నుంచో ఉన్నాం, ఈ మధ్యన ఇల్లు కట్టుకున్నాం, ఇలాంటి కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. వారికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా చూపించడం, ఇళ్ల పట్టాలు ప్రధానంగా ఇళ్ల పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వారికి సంబంధించి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ గుర్తించే ప్రయత్నం, వారిని అక్కడ తరలించే ప్రయత్నం అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
రైట్ మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాదర్ఘాట్లో మూసానగర్ రసూల్పురాలు ఇప్పుడు ఆర్బీఎక్స్ పరిధిలో గుర్తించినటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లను ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి, కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీజుల్లో ఉన్నటువంటి అక్కడికి బుల్డోజర్ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి దానికి సంబంధించి కూలీలు నిర్వహించి అక్కడ పూర్తిగా డిమాలిస్టేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మాట ఇచ్చిన దాని ప్రకారం భవిష్యత్తు తరాలు ఊహించుకొని వారికి ఇబ్బంది కలగకుండా చేయాల్సినటువంటి ప్రక్షాళన నేపథ్యంలోనే మూసీ సుందరీకరణ ఈరోజు ప్రక్షాళన జరుగుతుంది. ఆ పరివాహక ప్రాంతాలు ఖాళీ చేపించి వారిని నొప్పించకుండా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి చూద్దాం, కొంతమంది ఇప్పుడే కట్టుకున్నాం వారి యొక్క బాధను వెళ్ళబోసుకుంటారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం, ముందుకు వెళ్తామని అధికారులు కానీ ప్రభుత్వం కానీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం, ఎక్కడికైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి 25 ఇళ్లకు సంబంధించి ఖాళీ చేస్తారు, కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 163 ఇళ్లు దాదాపుగా గుర్తించినట్టు తెలుస్తుంది. చూద్దాం, ఈ ప్రక్రియ ఒకరోజు అయ్యేది కాదు, ఇది నిరంతరంగా జరగాలి. దానికి సంబంధించి ప్రణాళిక కూడా ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మధ్య హైడ్రాకు సంబంధించి హైడ్రా సంబంధం లేదని చెప్పినటువంటి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మూసీకి సంబంధించిన రివర్ బెడ్ అధికారులు ఏవైతున్నారో వారి మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి టెండర్స్లో వారి భాగంగా చేస్తున్నారని కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇది మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి